నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినీ యాక్టర్లో అందరికంటే యాక్టివ్గా ఉంటూ ఫుల్ జోష్తో కనిపిస్తుంటారు. సినిమాలో యాక్షన్ సన్నివేశాలైనా మ్యూజిక్ నెంబర్స్ అయినా బాలయ్య ఈ ఏజ్లో అందరినీ సినీ హీరోల కంటే అద్భుతంగా రాణిస్తున్నారు. మరోవైపు టాక్ షోలను స్క్రీన్ బ్లాస్టింగ్ పర్ఫార్మెన్స్లలో సూపర్ హిట్గా నిలుస్తున్నారు. ప్రధానంగా జనరేషన్ యంగ్ హీరోల్లో విశ్వక్, సిద్ధు జొన్నలగడ్డ వంటి వారితో ఆయన సంభాషించినప్పుడు బాలయ్య జనరేషన్తో ఎంత సింక్లో ఉన్నారో అర్థమవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందరి మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ కొడుతుంది. అదేంటంటే ప్రస్తుతం టాలీవుడ్లో సినీ హీరోలు చేస్తున్న సినిమాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కాలీవుడ్, బాలీవుడ్ రజనీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి హీరోలు ఏజ్కు తగ్గ పాత్రలు చేస్తూ ప్రయోగాత్మకంగా న్యూ ఏజ్ సినిమాలు నటిస్తూ అలరిస్తుంటే తెలుగులో మాత్రం ఆ వాతావరణం కరువైంది అనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ యంగ్ డైరెక్టర్తో కొలాబరేట్ కావడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. హీరో నాని ప్రొడ్యూసర్ అవతారమెత్తి నిర్మించిన ఫ్రాంచైజీ సిరీస్ హిట్ శైలేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది మొదటి పార్ట్లో విశ్వక్, రెండో పార్ట్లో అడివిశేష్, మూడో పార్ట్లో నాని నటించారు. ఇది ఇలా ఉండగా తాజాగా జరిగిన కొన్ని పరిణామాలు పరిశీలిస్తే హిట్ 4 పార్ట్లో బాలకృష్ణ నటిస్తున్నట్టు తెలుస్తుంది. హిట్ 4వ పార్టు బాలకృష్ణ నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల పద్మభూషణ్ పురస్కారం అందుకున్న బాలకృష్ణను హిట్ టీం నాని, శేషు, శైలేష్ను కలిశారు. హిట్ టీం అంతా బాలయ్యకు ఒకేసారి కలవడంతో ఈ హిట్ 4 బాలయ్య నటిస్తున్నారని వార్తలు పొందుకున్నాయి. వాస్తవానికి ఈ కాంబో సెట్ అయితే ఎంతోమంది విమర్శకులకు నోరు మూతపడే అవకాశం ఉంది. మరిన్ని రివ్యూస్ అండ్ సినీ న్యూస్ల కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.